హలో హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా అన్నం తినబుద్ధి కాకపోతే ఇలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఆమ్లెట్ వేసుకుంటే అన్నం ఆ వాసనకే అన్నం లాగించాలనిపిస్తుంది. ఇలా ఎగ్ ఆమ్లెట్ ఎలా వేయాలో నేను దీని ప్రాసెస్ చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఎగ్ ఆమ్లెట్కి కావాల్సినవి 2 ఉల్లిపాయలు, 1 పచ్చిమిర్చి, ఒక 4 రెబ్బల కొత్తిమీర అన్నమాట. ఇది తీసుకున్న తర్వాత ఒక 3 దాకా ఎగ్స్ తీసుకోండి. త్రీ ఎగ్స్, 2 ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి, 4 రెమ్మల కొత్తిమీర, ఉల్లిపాయను, పచ్చిమిర్చిని, కొత్తిమీరను సన్నగా పీసెస్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోండి. ఆ తర్వాత కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు. చూశారు కదా, ఈ 3 తీసుకొని పక్కన పెట్టుకోండి. ఫస్ట్ ఒక ఎంటీ బౌల్ తీసుకొని అందులోకి ఉల్లిపాయలు వేయండి. ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలను వేయండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఈ 3 వేసి చక్కగా ఒకసారి బాగా కలపండి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా ఆ ఉల్లిపాయ ముక్కల్లోకి వేయండి. వేసి చక్కగా ఇంకొకసారి కలుపుకోండి. చక్కగా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న ఎగ్స్ను ఒక్కొక్కటిగా పగలగొట్టి ఆ బౌల్లోకి వేయండి. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఎగ్స్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా మంచిగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఆగి స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టండి. కళాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేయండి. ఆయిల్ ఒక 3-4 మినిట్స్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న ఎగ్ మిక్స్చర్ని ఆ కళాయిలోకి చక్కగా ఒకసారి కలిపి కళాయిలోకి ఆమ్లెట్ లాగా వేయండి.
వేసి ఒకసారి స్పూన్తో స్ప్రెడ్ చేసుకోండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చక్కగా ఉడికిన తర్వాత ఒకవైపు రెండో వైపుకి తిప్పుకోండి. రెండు వైపులా బాగా కాల్చుకొని ఇలా బాండీలో నుంచి ప్లేట్లోకి తీసుకొని తినండి. అంతే, సింపుల్ కదా, ఎగ్ ఆమ్లెట్ రెడీ అన్నమాట.